ఢిల్లీలో జరిగిన ఈ కార్ బ్లాస్ట్ కేవలం ఒక శాంపిల్ మాత్రమే. నిజానికి పాకిస్తాన్ ఉగ్రవాదులు మన ఇండియాలో ఒకేసారి లక్షల మందిని చంపాలి అని ప్లాన్ వేశారు. కానీ మన భారత పోలీసులు, ఇతర ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీలు ఈ ఉగ్రవాదుల్ని పట్టుకోవడం వల్ల వాళ్ళ ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయ్యాయి. లేదా ఈ పాటికి మన ఇండియాలో మినిమం 1,00,000 మంది మరణించేవారు. షాకింగ్ విషయం ఏమిటంటే, మన దేశంలో ఉంటున్న కొంతమంది బాగా చదువుకున్న డాక్టర్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, ఈవెన్ లాయర్స్ కూడా ఈ ఉగ్రవాదుల్లో ఉండొచ్చు. వీళ్ళని ఉగ్రవాదులుగా మార్చింది పాకిస్తాన్కి చెందిన జైషే మొహమ్మద్ అండ్ ఇతర ఉగ్రవాద సంస్థలు. నేను ఈ వీడియోలో మన ఇండియాపై గత కొన్ని రోజులుగా ఉగ్రవాదులు ఎటువంటి అటాక్స్ని ప్లాన్ చేశారు, వాటిని మన ఇండియా ఏ విధంగా ఆపగలిగింది, చివరికి ఫ్రస్ట్రేషన్లో ఉగ్రవాదులు ఢిల్లీలో ఈ బ్లాస్ట్ని ఎలా చేశారో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. జాగ్రత్తగా వినండి. నిజం చెప్తున్నాను, ఈ వీడియో చూశాక మీరు ఖచ్చితంగా మన దేశంలోనే ఉగ్రవాదులు ఉన్నారా, మన భారతీయులే ఇలా చేస్తున్నారా, ఉగ్రవాదులు మనతో పాటు మన చుట్టే ఉన్నారా అని ఆశ్చర్యపోతారు. ఫస్ట్ ఆఫ్ ఆల్, గత కొన్ని రోజులుగా మన ఇండియాలో జరిగిన ఉగ్రదాడుల గురించి 1 by 1 డీటెయిల్గా తెలుసుకుందాం. ముందు జమ్మూ కాశ్మీర్ నుంచి మొదలు పెడదాం. అక్టోబర్ 27న జమ్మూ కాశ్మీర్లోని ఒక ప్రాంతంలో గోడల పైన జైషే మొహమ్మద్ అనే పాకిస్తానీ ఉగ్రవాది ఫోటోలు అతికించి ఉన్నాయి. వాటిని చూసి జమ్మూ కాశ్మీర్లోని ప్రజలు కూడా ఆశ్చర్యపోయారు. వెంటనే అక్కడి పోలీసులు యాక్టివేట్ అయి ఈ పని చేసింది ఎవరు అని ఇన్వెస్టిగేట్ చేస్తే సీసీటీవీ ఫోటేజ్లో ఇదిగో ఇక్కడ కనిపిస్తున్నా ఈ లుచ్చాగాడు, వీడి పేరు ఆదిల్ అహ్మద్ కనిపించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, వీడు ఆ ప్రాంతంలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో సీనియర్ డాక్టర్. ఎస్, ఇన్ని రోజులు ఉగ్రవాదులు అనగానే బీదవాళ్ళు, డబ్బు కోసం అలా ఉగ్రవాదులుగా మారారు అనుకునే వాళ్ళము. కానీ కాదు, బాగా చదువుకున్న వాళ్ళు, డాక్టర్స్, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్, ఈవెన్ లాయర్స్ కూడా ఇప్పుడు ఉగ్రవాదులుగా మారుతున్నారు. ఉగ్రవాదులుగా మారడానికి కారణం బీదరికం కాదు, వీళ్ళు ఫాలో అయ్యే ఐడియాలజీ, వీళ్లకు చిన్నప్పటి నుంచి నేర్పే విషయాలు. అయితే ఈ చిల్లరగాడు జమ్మూ కాశ్మీర్లోని గోడల పైన పాకిస్తాన్ ఉగ్రవాది ఫోటోలు అతికిస్తూ సీసీటీవీ కెమెరాలో కనిపించాడు. వెంటనే పోలీసులు వీడి గురించి వెతికి నవంబర్ 6న అరెస్ట్ చేశారు. అయితే వీడు దొరికింది జమ్మూ కాశ్మీర్లో కాదు, ఉత్తరప్రదేశ్లోని సారంగపూర్ అనే ప్రాంతంలో. వీడు దొరకగానే వీడు ఉన్న ప్రాంతం మొత్తాన్ని వెతికితే వీడి దగ్గర అనేక ఆయుధాలు దొరికాయి. AK-47, కొన్ని పిస్టల్స్తో పాటు దాదాపు 360 కేజీల పేలుడు పదార్థం అమోనియం నైట్రేట్ దొరికింది. 360 కేజీల అమోనియం నైట్రేట్తో ఒక అతిపెద్ద బిల్డింగ్ని సెకండ్స్లో లేపేయవచ్చు, 100 మందిని అంతం చేయొచ్చు. జమ్మూ కాశ్మీర్ పోలీసులు వీన్ని పట్టుకొని వాళ్ళ స్టైల్లో ఇన్వెస్టిగేట్ చేస్తే, అంటే వీన్ని జైల్లో వేసి 4 తంతే వీడు ఇంకో పేరు చెప్పాడు, అదే ముజామిల్ షకీల్. షాకింగ్ విషయం ఏమిటంటే, వీడు కూడా ఒక డాక్టరే. వీడు ఫరీదాబాద్లో ఉంటున్నాడు. వెంటనే పోలీసులు నవంబర్ 10న వీడిని కూడా పట్టుకున్నారు. వీని దగ్గర కూడా అనేక ఆయుధాలు దొరికాయి. అయితే వీడి దగ్గర 2,600 కేజీల అమోనియం నైట్రేట్ దొరికింది. వీడిని 4 తంతే వీడు ఇంకో పేరు చెప్పాడు. అయితే ఈసారి ఉగ్రవాది మేల్ కాదు, ఫీమేల్. ఆమె పేరే షాహీన్ షహీద్. ఇదిగో ఆమె ముఖం ఇలా కనిపిస్తోంది. ఈమె నేను చూసిన మొట్టమొదటి మహిళా ఉగ్రవాది. ఈమెను పోలీసులు జైల్లో వేసి 2 తగిలిస్తే మొత్తం విషయాలు రివీల్ చేసింది. ఇప్పుడు జాగ్రత్తగా వినండి, మీకు ఈ హోల్ ఎపిసోడ్లో కొత్త కనెక్షన్స్ కనిపిస్తాయి. ఈమెను ఉగ్రవాదిగా మార్చింది పాకిస్తాన్లోని సాదియా అజర్ అనే మహిళ. ఈమె జైషే మొహమ్మద్ ఉగ్రవాద సంస్థ ఫీమేల్ వింగ్కి లీడర్. ఈ సాదియా అజర్ ఎవరు అని నేను ఇంటర్నెట్లో కాస్త రీసెర్చ్ చేస్తే ఈమె అన్న పేరు మసూద్ అజర్ అని తెలిసింది. వీడెవడు అంటే, మసూద్ అజర్ ఒక ఫేమస్ ఉగ్రవాది. మన ఇండియన్ మిలిటరీ ఆపరేషన్ సింధూర్లో వీన్ని కుక్కను కాల్చినట్టుగా కాల్చి చంపేసింది. సారీ, నేను ఫ్లోలో ఈ ఉగ్రవాదుల్ని కుక్కలతో పోల్చాను. అది కుక్కలకే అవమానం, ఎందుకంటే ఇలాంటి నీచులు జంతువుల కంటే కూడా హీనం. ఇప్పుడు మీకు అర్థమై ఉంటుంది, ఆపరేషన్ సింధూర్కి ప్రతీకారంగా పాకిస్తాన్ మన ఇండియాలో ఒకేసారి 1000 మందిని చంపడానికి ఇలా ఉగ్రదాడుల్ని ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ డైరెక్ట్గా మన ఇండియాతో యుద్ధానికి వస్తే వాళ్ళ పరిస్థితి ఏమవుతుందో వాళ్ళకు బాగా తెలుసు. మన మిలిటరీ ఈసారి వీళ్ళను తరిమి మరి కొడుతుంది.
ఈసారి పాకిస్తాన్ డైరెక్ట్గా ఇండియాతో యుద్ధానికి వస్తే పాకిస్తాన్ అనే చీడపురుగు ఈ ప్రపంచ పటంలో మిగలదు. అందుకే ఈ లుచ్చాగాళ్ళు డైరెక్ట్గా ఇండియాను కౌంటర్ చేయడం చేతకాక ఈ విధంగా మన దేశంలో ఉగ్రవాద మైండ్ సెట్ ఉన్న యువతను, హైలీ ఎడ్యుకేటెడ్ ప్రొఫెషనల్స్ని యూజ్ చేసి మన దేశాన్ని నాశనం చేయడానికి ట్రై చేశారు. బాధాకరమైన విషయం ఏమిటంటే మన దేశంలో ఇలాంటి బాగా చదువుకున్న వాళ్ళు ఇక్కడే ఉండి ఇక్కడి తిండి తిని ఇక్కడి గవర్నమెంట్ ఇచ్చే ఫెసిలిటీస్ని అనుభవిస్తూ మన దేశాన్ని నాశనం చేయడానికి పాకిస్తాన్తో చేతులు కలుపుతున్నారు. ఇండియాలో ఉన్న ఒక పర్టిక్యులర్ రిలీజియన్ డాక్టర్లు ఉగ్రవాదులుగా మారి సొంత దేశాన్నే నాశనం చేయడానికి ప్లాన్ చేసి దొరికిపోయారు అంటే ఒకసారి ఇమాజిన్ చేయండి. ఇలా దొరకని వాళ్ళు ఎంతమంది ఉండొచ్చు? వాళ్ళు డాక్టర్సే కాదు, ఇంజనీర్స్, పోలీస్, ఈవెన్ మన ఆర్మీలో కూడా స్లీపర్ సెల్స్గా ఉండొచ్చు. ఇలాంటి వాళ్ళు ఇంకా ఎక్కువ మంది ఉండొచ్చు అని నేను ఊరికే చెప్పట్లేదు. దానికి నా దగ్గర ఎక్స్ప్లెనేషన్ ఉంది. ఇదంతా ఒక ఎపిసోడ్ అయితే మీకు తెలియని ఇంకో ఎపిసోడ్ కూడా ఉంది. మీరు రెగ్యులర్గా న్యూస్ని ఫాలో అయితే నవంబర్ 6, 7 తేదీల్లో ఢిల్లీ ఎయిర్పోర్ట్ పైన ఒక సైబర్ అటాక్ జరిగింది అనే విషయం మీకు తెలిసి ఉంటుంది. మన దేశంలో ఉన్న కొంతమంది సైబర్ ఎక్స్పర్ట్లు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, మొత్తంగా టెక్నాలజీ బాగా తెలిసిన ఉగ్రవాదులు ఢిల్లీ ఎయిర్పోర్ట్ పైన సైబర్ అటాక్ చేశారు. సింపుల్గా చెప్పాలి అంటే GPS స్పూఫింగ్ చేశారు. ఇది ఎంత డేంజరస్ అంటే దీన్ని మన సెక్యూరిటీ ఏజెన్సీస్ వెంటనే కౌంటర్ చేయకపోయి ఉంటే దాదాపు 800 విమానాలు ఒక్కసారిగా ఢిల్లీ పైన కూలి లక్షల మంది చనిపోయేవారు. మొన్న ఒక్క విమానం కూలితేనే దేశం మొత్తం అల్లకల్లోలమైపోయింది. అలాంటిది మన దేశ రాజధాని పైన ఒక్కసారిగా 800 విమానాలు కూలి ఉంటే ఎలా ఉండేది? అదేంటి బ్రో, అంత పెద్ద అటాక్ జరిగిందా అంటే ఎస్. కానీ దీన్ని మన భారత భద్రతా అధికారులు వెంటనే కౌంటర్ చేసి ఉగ్రవాదుల్ని అడ్డుకున్నారు. GPS స్పూఫింగ్ అంటే విమానాలు గాల్లో ఎగురుతున్నప్పుడు పైలట్లు విండో నుంచి బయటకు చూసి విమానాన్ని నడపరు. వాళ్ళు తమ కాక్పిట్లో ఉన్న స్క్రీన్ పైన కనిపించే GPS సిగ్నల్స్ని యూజ్ చేసి ఫ్లైట్ వెళ్లాల్సిన పాత్లో మాత్రమే ట్రావెల్ చేస్తారు. అయితే ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల GPS సిగ్నల్స్ అన్నిటినీ ఉగ్రవాదులు మాల్ ఫంక్షన్ అయ్యేలా చేశారు. అంటే విమానాల్లో ఉన్న పైలట్లకు రాంగ్ సిగ్నల్ చూపడం, ఎయిర్పోర్టు ఒక ప్లేస్లో ఉంటే ఇంకో ప్లేస్లో ఉన్నట్టు చూపించడం, రన్వే ఒక ప్రాంతంలో ఉంటే ఇంకో ప్రాంతంలో ఉన్నట్టుగా చూపిస్తున్నారు. సింపుల్గా చెప్పాలంటే విమానంలో ఉన్న పైలట్కి పలానా ప్లేస్లో రన్వే ఉంది, అక్కడ దిగిపోండి అన్నట్టుగా సిగ్నల్స్ వస్తున్నాయి. కానీ తీరా పైలట్ క్లియర్గా గమనిస్తే అక్కడ రన్వే లేదు, పొలాలు ఉన్నాయి, బిల్డింగ్స్ ఉన్నాయి. ఆ సిగ్నల్స్ని నమ్మి పైలట్ విమానాన్ని దింపే ప్రయత్నం చేస్తే ఆ ఫ్లైట్ మొత్తం క్రాష్ అయి 100 మంది అక్కడికక్కడే మరణిస్తారు. ఈ సైబర్ అటాక్ కారణంగా కేవలం ఒక్క రోజులోనే ఢిల్లీలో 800 విమానాలు ఎఫెక్ట్ అయ్యాయి. వెంటనే మన సెక్యూరిటీ ఏజెన్సీస్ రంగంలోకి దిగి ఈ ఉగ్రవాదుల సైబర్ దాడిని కౌంటర్ చేసి మళ్ళీ GPSని నార్మలైజ్ చేశారు. దాంతో ఒక్క విమానం కూడా కూలలేదు. అన్నిటినీ మన వాళ్ళు కాపాడుకున్నారు. ఈ సైబర్ దాడి చేసింది కూడా ఉగ్రవాదులే. అండ్ షాకింగ్లీ ఈ ఉగ్రవాదులంతా మన ఇండియాలో ఉన్న సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్స్. నేను మీకు ఇందాకే చెప్పాను, కేవలం డాక్టర్లు మాత్రమే కాదు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, సైబర్ సెక్యూరిటీ ఎక్స్పర్ట్లు కూడా మన దేశంలో ఉగ్రవాదులుగా మారిన వాళ్ళు ఉన్నారు అని. నేను న్యూస్ చూస్తున్నప్పుడు కొంతమంది టీవీలో ముందుకు వచ్చి బీహార్లో ఎలక్షన్స్ జరుగుతున్నాయి, ఎలక్షన్ ముందు కావాలని మోడీ ప్రభుత్వం ఈ బ్లాస్ట్ని చేయించింది అని కొంతమంది చెప్తున్నారు. ఇలా మాట్లాడే వాళ్ళకి కంప్లీట్గా బుర్ర లేదేమో అనిపిస్తుంది. మోడీని మీరు క్రిటిసైజ్ చేయండి, మోడీ గవర్నమెంట్కి వాళ్ళ ఫెయిల్యూర్ని చూపించి టార్గెట్ చేయండి, అందులో తప్పు లేదు. కానీ దేశంలో ఇలాంటి ఒక ట్రాజిక్ ఇన్సిడెంట్ జరిగినప్పుడు దానిపైన కూడా ఇలాంటి చిల్లర స్టేట్మెంట్ ఇవ్వడం కరెక్ట్ కాదు. మోడీ నిజంగా బీహార్ ఎలక్షన్లో గెలిచేందుకు ఇలాంటి బ్లాస్ట్ని చేపిస్తే ఎలక్షన్ టైంలో ఎందుకు చేయిస్తాడు? అట్లీస్ట్ ఒక 2 రోజులు 3 రోజులు వారం ముందైనా చేయిస్తారు. ఎందుకంటే సగం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత బ్లాస్ట్ జరిగినప్పుడు దానివల్ల జరిగే బెనిఫిట్ ఏమీ ఉండదు. అండ్ ఇంకొంతమంది ఇది మన గవర్నమెంట్ ఫెయిల్యూర్, సెక్యూరిటీ ఏజెన్సీల ఫెయిల్యూర్ అని చెప్తున్నారు. అలాంటి వాళ్ళకి చెప్తున్నాను, ఈ బ్లాస్ట్ చేసింది ఎవడో పాకిస్తాన్ నుంచి వచ్చిన ఉగ్రవాది కాదు, మన దేశంలో డాక్టర్గా పనిచేస్తున్న ఒక బాగా చదువుకున్న వ్యక్తి. అయినా మన భద్రత బలగాలు ఇలాంటి ఉగ్రవాదుల్ని ఇప్పటికే చాలామందిని పట్టుకుంది. మన సెక్యూరిటీ ఏజెన్సీలు పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి కాబట్టే ఈ చిన్న బ్లాస్ట్ జరిగింది.
లేదా ఒకేసారి లక్షల మంది పోయేవారు. దాంతో కంపేర్ చేస్తే ఇది చాలా చిన్న ఫెయిల్యూర్. నేనైతే మన సెక్యూరిటీ ఏజెన్సీలు బెస్ట్గా పనిచేస్తున్నాయి, అవి సూపర్ సక్సెస్ అయ్యాయి అని చెప్తాను. ఎందుకో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఢిల్లీలో జరిగిన ఈ బ్లాస్ట్ ఉగ్రవాదులు ప్లాన్ చేసింది కాదు. దీన్ని ఒక ఉగ్రవాది దొరికిపోతానేమో అనే భయంతో చేసింది. రీసెంట్గా కన్ఫర్మ్ అయిన విషయం ఏమిటంటే జమ్మూ కాశ్మీర్లో అండ్ ఫరీదాబాద్లో దొరికిన ఈ ఇద్దరు డాక్టర్లు ఢిల్లీలో జరిగిన బ్లాస్ట్తో కనెక్ట్ అయి ఉన్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిల్లరగాని చూసారా? వీడి పేరు డాక్టర్ ఉమర్ మొహమ్మద్. ఏంటి బ్రదర్, వీడు కూడా డాక్టరేనా అంటే ఎస్, వీడు కూడా ఫరీదాబాద్ జమ్మూ కాశ్మీర్లో దొరికిన ఉగ్రవాద డాక్టర్లతో కనెక్ట్ అయి ఉన్నాడు. అయితే ఈ ఉమర్ గాడికి వీడి గ్యాంగ్ మొత్తం దొరికిపోతున్నారు. దొరికిన వాళ్ళు మిగతా వాళ్ళ పేర్లు చెప్పేస్తున్నారు అని తెలిసింది. దాంతో వీడిలో భయం స్టార్ట్ అయింది అండ్ వీళ్ళు వేసుకున్న ప్లాన్స్ అన్ని ఫెయిల్ అయిపోయాయి. వీడి గ్యాంగ్ మొత్తాన్ని మన పోలీసులు ట్రేస్ చేసి మరీ పట్టుకుంటున్నారు అండ్ వీడు దొరకడానికి కూడా పెద్దగా సమయం పట్టదు. నెక్స్ట్ వీడి నంబరే అని తెలుసుకొని వీడు తను ముందుగా ప్లాన్ చేసి కొనుక్కున్న కార్ని ఢిల్లీలోకి తీసుకువచ్చి దాదాపు సాయంత్రం 4 గంటల సమయంలో ఒక మసీదు దగ్గర పార్క్ చేసి 2 గంటలు అందులోనే కూర్చున్నాడు. బహుశా వీడు అక్కడ వాళ్ళ దేవుణ్ణి గట్టిగా ప్రేయర్ చేసుకున్నాడు కావచ్చు. 6 గంటలకి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ఇక ఎలాగో దొరికిపోవడం కంటే ఏదో ఒకటి చేయడం బెటర్ అనుకొని ఆ కారుని దాదాపు గంట సేపు ట్రాఫిక్ ఎక్కువగా ఉన్న ప్రాంతంలో నడుపుతూ ఎక్కువ మంది గుమిగూడు ఉన్న ప్రాంతం దగ్గరికి తీసుకువచ్చి ఒక్కసారిగా పేల్చేశాడు. ఆ కారు పేలేటప్పుడు వీడు కూడా అందులోనే ఉన్నాడు. ఇదంతా కూడా వీళ్ళు చెయ్యాలి అనుకున్న జిహాద్లోని ఒక భాగం. ఈ కార్ పేలినప్పుడు వీడితో పాటు ఇంకో 2 ఉన్నారు. వాళ్ళు కూడా ఇలాంటి జిహాదీ ఉగ్రవాదులే. ఢిల్లీలో జరిగిన ఈ ఇన్సిడెంట్ చాలా బాధాకరం, కానీ ఇది మన సెక్యూరిటీ ఏజెన్సీల ఫెయిల్యూర్ కాదు, సక్సెస్. ఈ ఉగ్రవాదులు ఒకేసారి వేల మందిని, లక్షల మందిని చంపాలి అని ట్రై చేసి ఫెయిల్ అయిపోయి చివరికి ఈ విధంగా రోడ్డు పైన డెస్పరేషన్లో కారును పేల్చాల్సి వచ్చింది. లేదా వీళ్ళు చాలా పెద్ద ఎత్తున ప్లాన్ చేశారు. ఇదంతా ఒకవైపు జరుగుతుంటే వేరే వైపు ఇంకో ప్లాన్ నడుస్తుంది. ఆ ప్లాన్లో ఉగ్రవాదులు పేలుడు పదార్థాలని కాదు, ల్యాబ్లో తయారు చేసిన పాయిజన్ని ఉపయోగిస్తున్నారు. ఇక్కడ కనిపిస్తున్న ఈ చిల్లరగాని చూడండి, వీడు మన తెలంగాణకు చెందినవాడు. అండ్ షాకింగ్ విషయం ఏమిటంటే వీడు కూడా డాక్టరే. వీడి పేరు అహ్మద్. గుజరాత్కు చెందిన ATS యాంటీ టెర్రరిజం స్క్వాడ్ వీడిని వెతికి మరీ పట్టుకుంది. ఎందుకంటే వీడు గత కొన్ని రోజులుగా పాకిస్తాన్లోని కొంతమందితో రెగ్యులర్గా ఆన్లైన్లో టచ్లో ఉన్నాడు. వీడితో పాటు 2 యువకులు కూడా ఉన్నారు. ఒకడి పేరు ఆజాద్, వాడి వయసు 20 సంవత్సరాలు మాత్రమే. ఇంకోడి పేరు సలీం, వాడి ఏజ్ 23 సంవత్సరాలు. అండ్ ఈ చిల్లరగాడి వయసు 35 సంవత్సరాలు. వీడు డాక్టర్ రూపంలో ఉన్న ఒక రాక్షసుడు. ఎందుకంటే వీని అరెస్ట్ చేసినప్పుడు వీళ్ళ దగ్గర కూడా చాలా వెపన్స్ దొరికాయి. కానీ వెపన్స్తో పాటు దాదాపు 4 లీటర్ల కాస్టర్ ఆయిల్ దొరికింది. వీడు ఆయిల్తో ఏం చేస్తున్నాడు అంటే రేసిన్ అనే మోస్ట్ పాయిజనస్ కెమికల్ని తయారు చేస్తున్నాడు. ఈ రేసిన్ ఎంత ప్రమాదకరం అంటే మీరు సైనైడ్ గురించి వినే ఉంటారు. దానికంటే ఈ రేసిన్ 6000 రెట్లు మోస్ట్ పాయిజనస్. దీన్ని 1-2 డ్రాప్స్తో దాదాపు 5-10 మందిని లేపేయవచ్చు. వీడు చైనాలో MBBS చేసి మన హైదరాబాద్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు. వీడికి కెమికల్స్ గురించి, కెమికల్ సైన్స్ గురించి బాగా నాలెడ్జ్ ఉంది. వీడి ప్లాన్ ఏమిటంటే ఆ నాలెడ్జ్ని ఉపయోగించి ఇండియన్స్ని, ఎస్పెషల్లీ హిందువుల్ని చంపాలి. దానికోసమే రేసిన్ అనే పాయిజన్ని తయారు చేసి ఎక్కువ మంది తీసుకునే ఫుడ్లో లేదా వాటర్లో కలపాలి అనుకున్నాడు. నేను ఇక్కడ హిందువులు అనే వర్డ్ని ఊరికే కావాలని చెప్పలేదు. వీడు దొరికిన తర్వాత వీని జైల్లో వేసి 4 తంతే ఏం చెప్పాడో తెలుసా? మాకు పాకిస్తాన్లో ఉన్న ఒక ఉగ్రవాద సంస్థ అప్రోచ్ అయి వాళ్ళ గ్రూప్లో జాయిన్ చేసుకుంది. వాళ్ళు మాకు చెప్పింది ఏమిటంటే ఈ కెమికల్ని తయారు చేసి మీ చుట్టుపక్కల ఉన్న టెంపుల్, RSS బిల్డింగ్ లేదా ఏదైనా గవర్నమెంట్ బిల్డింగ్లోకి వెళ్ళి అక్కడి వాటర్ ట్యాంక్లో ఈ పాయిజన్ని కలపాలి అని. వీళ్ళు అలా చేయడానికి తమ చుట్టూ ఉన్న కొన్ని టెంపుల్స్ని కూడా సెలెక్ట్ చేసుకున్నారు. వీళ్ళు అన్ని రకాలుగా ప్లాన్ని ఎగ్జిక్యూట్ చేయడానికి రెడీగా ఉన్నారు. సరిగ్గా ఆ సమయంలోనే గుజరాత్ యాంటీ టెర్రరిజం స్క్వాడ్ పోలీసులు ఈ చిల్లరగాన్ని, ఈ లుచ్చాగాన్ని ట్రాప్ చేసి మరీ పట్టుకున్నారు. మన సెక్యూరిటీ ఏజెన్సీస్ ఇందులో కాస్త ఆలస్యమైన 1000 మంది మరణించేవారు. అయితే వీడు రివీల్ చేసిన ఇంకో షాకింగ్ విషయం ఏమిటంటే
వీళ్ళు ఈ రేసిన్ అనే పాయిజన్ని ఆల్రెడీ టెస్ట్ కూడా చేశారంట. అంటే వీళ్ళు ఆల్రెడీ ఈ కెమికల్ని ఉపయోగించి కొంతమందిని చంపే ఉంటారు. ఆ విషయం పైన ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. పూర్తి విషయాలు ఇంకా బయటకు రాలేదు. ఇక ఇప్పుడు చెప్పండి, మన భారత సెక్యూరిటీ ఏజెన్సీలు లక్షల మందిని చంపుదాము అనుకున్న ఉగ్రవాదుల్ని పట్టుకొని సక్సెస్ అయ్యిందా, లేదా ఢిల్లీలో రోడ్డు పైన ఒక బ్లాస్ట్ జరిగింది కాబట్టి వీళ్ళు ఫెయిల్ అయ్యారు అని చెప్తారా? మోడీ గారు ఈ ఢిల్లీ ఇన్సిడెంట్ జరిగిన సమయంలో ఇండియాలో లేరు, భూటాన్లో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన చాలా క్లియర్గా చెప్పారు, ఈ ఇన్సిడెంట్ వెనుక ఎవరు ఉన్నా వాళ్ళను వదిలేది లేదు, క్షమించేది లేదు అని. ఇక్కడ మనం ఫోకస్ చేయాల్సిన విషయం ఏమిటంటే, మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా దీనిపైన రియాక్ట్ అవుతూ వీ విల్ నాట్ స్పేర్ ఎనీ వన్ హూ ఈజ్ బిహైండ్ దిస్ అటాక్ అని చాలా క్లియర్గా చెప్పారు. పాకిస్తాన్లో ప్రతి మినిస్టర్ ఆ దేశంలో ఏదైనా జరిగితే నోటికొచ్చింది వాగుతారు. అక్కడ ఉన్న ఐటీ మినిస్టర్, ఇరిగేషన్ మినిస్టర్ ప్రతి ఒక్కడు వాళ్ళ మిలిటరీ తరపున స్టేట్మెంట్లు ఇస్తారు. కానీ మన ఇండియాలో అలా జరగదు. మన మినిస్టర్లు కేవలం తమ డిపార్ట్మెంట్కు సంబంధించిన విషయాలపైన మాత్రమే రెస్పాండ్ అవుతారు. ఇక్కడ మన డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు స్వయంగా ఇలాంటి స్టేట్మెంట్ ఇచ్చారు అంటే బ్యాక్గ్రౌండ్లో మనకు తెలియంది ఏదో జరుగుతుంది. ఈసారి మన భారత్ గట్టిగా ప్రిపేర్ అవుతుంది. ఖచ్చితంగా ఆపరేషన్ సింధూర్ 2 జరగబోతుంది. ఎందుకంటే ఈ ఇన్సిడెంట్ల వెనక పాకిస్తాన్ ఉన్నట్టు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అనేక ఎవిడెన్స్లు కూడా దొరుకుతున్నాయి. వన్స్ మన భారత ప్రభుత్వానికి ఈ అటాక్ వెనక పాకిస్తాన్ ఉన్నట్టు అన్ని రకాల ఎవిడెన్స్ దొరికాక వాటిని ప్రపంచం ముందు పెట్టి డైరెక్ట్గా ఆపరేషన్ సింధూర్ 2ని స్టార్ట్ చేస్తుంది. ఇలా చేస్తే మిగతా దేశాలు మన ఇండియా గురించి అడ్డగోలు విషయాలు మాట్లాడడానికి ఉండదు. ఎస్పెషల్లీ ఈ ట్రంప్ గాడు అన్నీ మూసుకొని కూర్చోవలసి వస్తుంది. లేదు, ఇక్కడ తప్పు పాకిస్తాన్ది అయినప్పటికీ మేము పాకిస్తాన్కే సపోర్ట్ చేస్తాము అని ట్రంప్ ముందుకు వచ్చినా మన ఇండియా ఈసారి వెనక్కి తగ్గదు. పాకిస్తాన్ ముక్కలు కావాల్సిందే. పాకిస్తాన్తో పాటు ఈసారి బంగ్లాదేశ్కి కూడా ఫుల్ కోటింగ్ ఉండబోతుంది. ఎందుకంటే బంగ్లాదేశ్ ఈ మొహమ్మద్ యూనస్ గాడి అండర్లో చాలా ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇక ఇప్పుడు నేను చెప్పే విషయాల్ని జాగ్రత్తగా వినండి. మన భారత్కి శత్రువులు బయట మాత్రమే కాదు, దేశం లోపల కూడా ఉన్నారు. ఇప్పుడు దొరికిన ఈ ఉగ్రవాదులందరూ డాక్టర్స్ అండ్ వాళ్ళంతా మన ఇండియాలోనే పుట్టి ఇక్కడే చదువుకున్న వాళ్ళు. అండ్ వీళ్ళంతా ఒకటే ఐడియాలజీకి చెందిన వాళ్ళు. పుల్వామా దాడి జరిగినప్పుడు చాలామంది జమ్మూ కాశ్మీర్ లోకల్ ప్రజల్ని తిట్టకండి, నిందించకండి, వాళ్ళు కూడా ఉగ్రవాద బాధితులు అన్నట్టుగా మాట్లాడారు. కానీ ఇప్పుడు బయటపడుతున్న విషయాలు ఏమిటంటే పుల్వామా దాడి వెనక జమ్మూ కాశ్మీర్లోని లోకల్స్ కూడా ఉన్నారు. అక్కడి లోకల్సే ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేశారు. అండ్ ఇప్పుడు ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్ వెనకాల కూడా జమ్మూ కాశ్మీర్కి చెందిన ఉగ్రవాద డాక్టర్లు ఉన్నారు. అండ్ ఇలాంటి వాళ్ళు, ఇలాంటి ఐడియాలజీ కలిగిన వాళ్ళు మన ఇండియాలో చాలామంది ఉన్నారు. మన హైదరాబాద్లో కూడా ఉన్నారు. ఇక్కడ షాకింగ్ విషయం ఏంటో తెలుసా? మన దేశంలో జరిగే ఈ ఉగ్రదాడులకు ఎటువంటి సొల్యూషన్ లేదు. ఎస్, మీరు విన్నది కరెక్టే. మన దేశంలో జరుగుతున్న ఇలాంటి ఉగ్రదాడులకు ఎటువంటి సొల్యూషన్ లేదు. ఇలాంటివి భవిష్యత్తులో కూడా జరిగే అవకాశం ఉంది. ఎందుకంటే ఉగ్రవాదుల మైండ్ సెట్, ఉగ్రవాదుల ఐడియాలజీ కలిగిన వాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు. అండ్ అలాంటి వాళ్ళ పాపులేషన్ రోజు రోజుకి పెరుగుతుంది. అలాంటి వాళ్ళు దేశంలో ఉన్నన్ని రోజులు ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. భారత ప్రభుత్వం, మన మిలిటరీ, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఇలా ఎంతమంది ఎన్ని విధాలుగా ట్రై చేసినా ఇలాంటి దాడులు జరుగుతూనే ఉంటాయి. అలా ఎందుకు అంటే ఉగ్రవాదుల్ని సపోర్ట్ చేసే వాళ్ళు మన దేశంలో చాలామంది ఉన్నారు. మన శత్రువులు మనతో పాటు మన మధ్యలోనే ఉన్నప్పుడు ఎంత తోపు మిలిటరీ, సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఉన్నా ఇలాంటి దాడుల్ని ఆపలేరు. ఆపాలి అంటే దానికి ఒకటే సొల్యూషన్, చైనా లాంటి మోడల్ని మన ఇండియాలోకి తీసుకురావాలి. కానీ మన భారత్లో అది సాధ్యం కాదు. చాలామంది మోడీ గారిని డిక్టేటర్ అంటూ క్రిటిసైజ్ చేస్తారు, నోటికి వచ్చినట్టుగా తిడతారు. మోడీ గారు నిజంగా డిక్టేటర్ అయితే ఇలా ప్రతి ఒక్కడు ఆయన్ని ఇష్టం వచ్చినట్టుగా తిట్టేవాళ్ళ, తిట్టి హాయిగా రోడ్లపైన తిరిగేవారా? ఉదాహరణకు చెప్తున్నాను, చైనాలోని సాధారణ ప్రజలు, ఈవెన్ మినిస్టర్లు కూడా ఆ దేశ లీడర్ అయిన షీ జిన్పింగ్ని ఒక్క మాట అనరాదు. అంటే నెక్స్ట్ మినిటే వాళ్ళు మాయమైపోతారు. నేను ఈ విషయాన్ని ఊరికే గాల్లో చెప్పట్లేదు, దీనికి సంబంధించిన అనేక ఎవిడెన్స్లు కూడా ఉన్నాయి.
అక్కడ గవర్నమెంట్కు అగెన్స్ట్గా మాట్లాడిన చాలామంది మినిస్టర్లు, జర్నలిస్టులు మాయమైపోయారు. వాళ్ళను చంపేశారా, కిడ్నాప్ చేశారా, అసలు వాళ్ళు బతికి ఉన్నారా లేదా అనేది కూడా ఇప్పటి వరకు తెలియదు. అంతెందుకు, జాక్ మా ఒకప్పుడు ప్రపంచంలోనే రిచెస్ట్ పర్సన్స్లో ఒకడు. ఇతను చైనా గవర్నమెంట్కి అగెన్స్ట్గా ఒక ఈవెంట్లో మాట్లాడాడు. ఇతను ఒక మోస్ట్ పవర్ఫుల్ బిలియనియర్ అయినప్పటికీ నెక్స్ట్ రోజే ఇతన్ని అక్కడి పోలీసులు అరెస్ట్ చేసి తీసుకెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇతన్ని ఎక్కడ ఉంచారు, ఇతనితో ఏం చేశారు అనేది ఎవ్వరికీ తెలియదు. 1 సంవత్సరం తర్వాత మళ్ళీ ఈ జాక్మా పబ్లిక్లోకి వచ్చారు. వచ్చి తనతో ఏం జరిగింది, తనను ఎక్కడికి తీసుకెళ్లారు లాంటి విషయాల్ని ఏమాత్రం చెప్పలేదు. అండ్ షాకింగ్లీ ఇతని ఆస్తి మొత్తాన్ని ప్రభుత్వం లాగేసుకుంది. దీన్ని డిక్టేటర్షిప్ అంటారు. ప్రజెంట్ మన దేశంలో ఉంది డిక్టేటర్షిప్ కాదు. మోడీ నిజంగానే డిక్టేటర్ అయితే బాగుండేది అని అప్పుడప్పుడు అనిపిస్తుంది. ఎందుకంటే అలా ఉంటే అయినా మన దేశానికి ఇలాంటి పరిస్థితి ఉండదు. మన దేశంలో ఉన్న కొంతమంది ఉగ్రవాదులుగా మారరు, ఉగ్రవాదులకు సపోర్ట్ చెయ్యరు. మొత్తంగా ఇవి ఢిల్లీ బ్లాస్ట్ గురించి, దాని వెనకాల జరిగిన విషయాల గురించి పూర్తి సమాచారం. మన దేశంలో ఇలాంటి బ్లాస్ట్లు ఫ్యూచర్లో జరగకూడదు అంటే ఏం చేస్తే బాగుంటుంది? మీ దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉంటే కింద కామెంట్లో చెప్పండి. ప్రజెంట్ దేశంలో పరిస్థితులు బాలేవు కాబట్టి మీరందరూ జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఇది. ప్రాణాలు కాపాడే డాక్టర్సే ఉగ్రవాదులుగా మారుతున్నారు కాబట్టి ఉగ్రవాదులు ప్రజెంట్ ఎక్కడైనా ఉండొచ్చు, ఏ రూపంలో అయినా ఉండొచ్చు. మీరు పనిచేస్తున్న ఆఫీసులో కూడా ఉండొచ్చు. ఈ ఢిల్లీ కేసులో దొరికిన ఉగ్రవాదులు అంతా డాక్టర్స్ కావడంతో ప్రజెంట్ ప్రజలు డాక్టర్స్ని చూసి భయపడాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. డాక్టర్ అనే పదానికి కలంకం ఈ నీచులు. బై ద వే, మీరు హైదరాబాద్లో ఏదైనా డాక్టర్ దగ్గరికి వెళ్తున్నారు అంటే వాళ్ళ గురించిన బ్యాక్గ్రౌండ్ సెర్చ్ చేయండి. వాళ్ళ పేరేంటి, ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ డిగ్రీ తీసుకున్నారు, ఇలా ప్రతి ఒక్కటి చెక్ చేసి మీకు అన్ని రకాల నమ్మకం కలిగితేనే అక్కడికి వెళ్ళండి. ఉగ్రవాదులు అంటే కేవలం మగవారే కాదు, ఆడవాళ్ళు కూడా ఉండొచ్చు. కాబట్టి ఎవరిని గుడ్డిగా నమ్మకండి. ఎందుకంటే ఉగ్రవాదుల మేజర్ గోల్ ప్రజల్ని అంతం చేయడం, అది కూడా మాస్ లెవెల్లో అంతం చేయడం. ఒకవేళ ఆల్రెడీ ఉగ్రవాదిగా మారిన డాక్టర్ దగ్గరికి మీరు వెళ్తే వాడు కావాలని మీకు విషం ఇచ్చే అవకాశం ఉంది. మీ బాడీలోకి మెల్లమెల్లగా మీకు తెలియకుండానే విషాన్ని ఎక్కించే అవకాశం కూడా ఉంది. ఆల్రెడీ అలాంటి డాక్టర్లు, ఇంజనీర్లు, లాయర్లు, ఈవెన్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా మన దేశంలో ఉండొచ్చు. వాళ్ళు పాకిస్తాన్లోని ఉగ్రవాదుల ఇన్స్ట్రక్షన్ ప్రకారం ఇక్కడ పనిచేస్తూ ఉండొచ్చు. ప్రజెంట్ ప్రపంచంలోకి కొత్త రకం ఉగ్రవాదం ఎంటర్ అయింది. చదువురాని నిరుపేద ఉగ్రవాదులు ఇప్పుడు లేరు. బాగా చదువుకున్న అఫీషియల్సే ఉగ్రవాదులుగా మారుతున్నారు. కాబట్టి అన్ని విధాలా జాగ్రత్తగా ఉండండి. ఈ విషయాలు అందరికీ తెలిసేలా వీడియోను షేర్ చేయండి. మొత్తంగా ఇవే ఈ వీడియోకి సంబంధించిన పూర్తి విషయాలు. మన తెలుగు యువతను ఎంత వీలైతే అంత దేశభక్తులుగా మార్చాలి అనే మిషన్తో పనిచేస్తున్నాము. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ మిషన్లో మీరు భాగమవ్వండి. రాబోయే వీడియోలో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్, జై హింద్ అండ్ జై భారత్.